సీఎం చంద్రబాబుకు మారీచుడి కంటే పెద్ద పేరు పెట్టాలని విమర్శించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవాలంటే మరింత కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్కార్ కార్యక్రమంలో ప్రతిపక్ష ఓట్లు తొలగించేందుకు జరుగుతున్న కుట్రలపై గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ప్రతి ఓట్ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలన్నారు. ఇందులో విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమన్నట్లే అన్నారు. అన్నమయ్య జిల్లా సదుం మండలం ఎర్రతివారిపల్లి అయ్యప్ప స్వామి ప్రాంగణ మండపంలో పుంగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సుకు భూమన కరుణాకర్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చవ్వా రాజశేఖర్ రెడ్డి, నిసార్ అహ్మద్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ప్రతి గ్రామంలో కూడా ఆ బిఎల్ఏతో కలిసి మన నాయకులు, ముఖ్యమైన నాయకులు గ్రామంలో ఉండేవారు అందరూ కూడా ఆ గ్రామంలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇంకా రాష్ట్ర స్థాయిలో నాయకులు, జిల్లా స్థాయిలో నాయకులు ఆ గ్రామంలో ఉన్నా కూడా శ్రద్ధ తీసుకొని ప్రతి పేరు కూడా పరిశీలించి దీన్ని మనం పగడ్బందీగా చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మారీచుడు అంటూ ఉన్నాడు శ్రీనాథ్ రెడ్డి గారు. మారీచుడు కాదు, అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉంటే అంత పెద్ద పేరు చంద్రబాబు నాయుడు పెట్టాలి. కాబట్టి ఇతనితో మనం పోటీ చేయాలంటే మనం కూడా దానికి ధీటుగా పనిచేయాలా, దానికి ధీటుగా మనం దాన్ని ధీటుగా ఎదుర్కోవాలా. ఇది కన్నా మనం ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో సక్సెస్ అయితే తప్పకుండా మనం ఇప్పుడే డిక్లేర్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి. అందువల్ల శ్రద్ధ పెట్టండి, అందరూ కూడా శ్రద్ధ తీసుకొని పనిచేయండి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. చంద్రబాబు గారు అలాంటి విషయాలలో తన కార్యకర్తలకందరికీ కూడా ఇప్పటికే చాలా గొప్ప శిక్షణ ఇచ్చేసి ఉన్నాడు. వాళ్ళ పార్టీలు నియమించినటువంటి బిఎల్ఏల ద్వారా మన ఓట్లను తీసివేయాలా అన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు సాగుతున్నాయి. దీని మీద అప్రమత్తంగా ఉండి మనమందరము కూడా సమిష్టిగా ఒక పుంగనూరు నియోజకవర్గమే కాకుండా ఈరోజు పుంగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని మొత్తం 175 నియోజకవర్గాలలో కూడా ఈ సమావేశాలు నిర్వహించడానికి ఈ రోజున జరిగేటువంటి ఈ కార్యక్రమం ఒక చోదక శక్తిగా నిలుస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త దీని మీద అప్రమత్తంగా ఉండి మనమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కంకణబద్ధులమై ఉందామని తెలియజేసుకుంటూ సెలవు.